హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధు యాదవ్ ఆవుల. రీసెంట్గా నాకు యూట్యూబ్ నుండి ఒక సర్ప్రైజ్ రావడం జరిగింది. అదేంటంటే గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది రావడం జరిగింది, పోస్ట్ రూపంలో రావడం జరిగింది. అయితే ఇది రావడానికి దీన్ని అప్లై చేసుకోవడానికి మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫస్ట్ దీన్ని అప్లై చేసుకోవాలంటే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యి ఉండాలి. మానిటైజేషన్ అయిన తర్వాత ఒక 3 days లోపల మన మెయిల్కి ఒక మెసేజ్ వస్తుంది. ఏంటంటే గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ని క్రియేట్ చేసుకోమని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక వెబ్ పేజ్ వస్తుంది. వెబ్ పేజ్లో ఏముంటుందంటే గూగుల్ యాడ్సెన్స్కి సంబంధించిన ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఈ అప్లికేషన్ ఫామ్ని మనం ఫిలప్ చేయాలి. దానికోసం మనం పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఈ 4 ఏదైనా ఒకటి యూజ్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని మన ఆధార్ కార్డ్ అనేది వ్యాలిడ్ కాదు. ఆధార్ కార్డ్ని మనం యూజ్ చేయకూడదు. అయితే ఈ 4 మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది దేంట్లో నీట్గా వ్యాలిడ్గా ఉందో చూసుకొని దాన్ని అప్లై చేయండి. సో నేనైతే పాన్ కార్డ్ నుంచి అప్లై చేయడం జరిగింది. పాన్ కార్డులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. దీంట్లో ముఖ్యంగా ఏముండదు, మన పేరు ఉంటుంది, మన ఫుల్ నేమ్ ఉంటుంది, తర్వాత మన విలేజ్, మండల్, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ ఇంతవరకు ఉంటుంది, ఎక్కువ ఏముంటుంది దీంట్లో. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే అక్కడ మీ నేమ్ ఇచ్చే కాడ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఇవ్వడం జరుగుతుంది. యూట్యూబ్ ఛానల్ నేమ్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకండి, అది ఇన్వాలిడ్ అవుతుంది. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ పాన్ కార్డులో ఏ పేరు ఉంటుందో, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్లో ఏ పేరు ఉంటుందో అవే పేర్లు ఇవ్వండి. అప్పుడు ఇది వ్యాలిడ్ అవుతుంది. ఇది అప్డేట్ అయిన తర్వాత, దీన్ని ఓకే చేసిన తర్వాత మనకి పోస్ట్ అనేది ఒక 1 week టైం పడుతుంది. 1 week టైం లోపల మనకి పోస్ట్ వస్తుంది. ఈ పోస్ట్లో ఒక 6 digits పిన్ వస్తుంది, ఓటీపీ. ఆ ఓటీపీ అనేది మనం మళ్ళీ ఎక్కడ పేస్ట్ చేయాలంటే మళ్ళీ తర్వాత ఇది క్రియేట్ అయినాక, ఇది ఓకే అయిన తర్వాత మళ్ళీ మెయిల్కి మీకు ఇంకో మెయిల్ వస్తుంది. ఏంటంటే వెరిఫై యువర్ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అని చెప్పి ఇంకో మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ వచ్చినప్పుడు దీంట్లో ఉన్న పిన్ అనేది మన దాంట్లో ఎంటర్ చేయాలి. అప్పుడు మీ గూగుల్ యాడ్సెన్స్ అనేది క్రియేట్ అయినట్టు. అప్పటి నుంచి మీరు మనీ అనేది యూట్యూబ్ నుండి ఎర్న్ చేసుకోవచ్చు. అంటే ఇది అప్లై చేసినా చేయకపోయినా కానీ మీకు మనీ అనేది వస్తుంటుంది. బట్ మీరు మనీ విత్డ్రా చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఉండాలి. ఫస్ట్ మనం ఈ కవర్ని చింపుదాం. చింపిన తర్వాత దీంట్లో పిన్ ఏముందో చూద్దాం. దానికోసం దీన్ని రిమూవ్ సైడ్ ఎడ్జెస్ ఫస్ట్ అని ఉంది. అంటే ఈ 3 సైడ్ ఎడ్జెస్ని ఫస్ట్ చింపాలి. చింపిన తర్వాత మనం దీంట్లో ఉన్న పిన్ని అక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, రైట్. ఈ విధంగా వచ్చింది. ఇక్కడ 6 digits అనేది పిన్ అనేది ఉంది. ఒక పర్సనల్ ఇష్యూస్ వల్ల దీన్ని రివీల్ చేయలేకపోతున్నా. ఓకే, ఇక్కడ వచ్చిన పిన్ అనేది నాకు ఆల్రెడీ మెయిల్ వచ్చింది, వెరిఫై యువర్ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అని చెప్పి మెయిల్ వచ్చింది. ఈ పిన్ని మనం అక్కడ దీన్ని ఎంటర్ చేసేటప్పుడు ఇంకో వీడియో తీద్దాం. ఆ వీడియోని కూడా యాడ్ చేసి పెడదాం. ఓకే,